నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్తా. పురుటు నొప్పులు పడే ఒక అమ్మ బిడ్డ కనేటప్పుడు ఎంత పెయిన్ పడుతుందో నాకు తెలియదు, కానీ ఓ పాట పుట్టడం కోసం శాస్త్రి గారు పడే పెయిన్ మాత్రం నేను చూసాను. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. మనసంతా నువ్వే ఓ రకంగా మ్యూజికల్గా చాలా పెద్ద సినిమా. అందుకు మ్యూజికల్గా పెద్ద పెద్ద సింగర్స్తో పాడిద్దామని పెద్ద హిందీ సింగర్తోనే ఈ పాట ట్రై చేశాను. ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి, ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్. పొరపాటు నా వాయిస్ ఉంచితే శాస్త్రి గారి ఫ్యాన్స్ పర్టికులర్గా చెప్పులతో కొట్టేవాడు. శాస్త్రి గారికి ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు నీ సాహిత్యం చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి. ఎందుకంటే ఇలాంటి సాహిత్యం రాసిన తర్వాత ఆయన ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క గుండెలో, ప్రతి ఒక్క మనసులో ఉన్నారు. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు